शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో ఇప్పుడు కిష్కింధాకాండలో ఉన్నాము. అప్పుడు మన రామచంద్రమూర్తి కబంధుడు చెప్పిన మార్గంలో పంపానది తీర ప్రాంతంలో ఉన్న సుగ్రీవుడుండే కొండ దగ్గరికి వచ్చారు. మన సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి చూసి వాలి పంపాడో ఏమో అని అనుమానంతో బెదిరిపోయి కొమ్మలపై నుంచి కొండలపై నుంచి ఎగురుతూ దూకుతూ భయపడుతూ ఉంటే వీళ్ళందరూ ఆయనకున్న నలుగురు మంత్రులు ముందు ఏం జరిగిందో అని చుట్టూ చూస్తూ ఆయన వెంట వెళ్ళారు. భయానికి కారణం ఏమీ కనిపించట్లేదు, ఈయనెందుకు భయపడుతున్నాడు అని దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడిగారు. అదిగో వాలే పంపించాడు వాళ్ళని అంటే, అట్లా నిర్ణయించుకోవడానికి వీల్లేదు, కనుక్కొని మనము ఆలోచించవలసింది అని వాళ్ళు సలహా చెప్పారు. ఈ విధంగా మన హనుమంతుడు చెప్తూ ఉంటే, అయితే నువ్వే వెళ్ళి కనుక్కునిరా అని పంపించాడు. హనుమంతుడు వచ్చాడు, వీళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకుని వాళ్ళని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడికి రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూపించి వాళ్ళ గురించి చెప్పి, కాబట్టి నీతో సఖ్యం చేసుకోవడానికి వచ్చారు అని చెప్పాడు. మన సుగ్రీవుడు సరే అని, ఇదిగో నేను చెయ్యి చాస్తూ ఉన్నాను, నీకు కావాలంటే నా చెయ్యి అందుకో అన్నాడు. రామచంద్రమూర్తి మన సుగ్రీవుడి చెయ్యి అందుకుని సుగ్రీవుడిని కౌగిలించుకున్నాడు. ఈలోగా హనుమంతుడు అగ్ని రగిల్చాడు. వాళ్ళ మధ్యలో పెడితే వాళ్ళు అగ్ని సాక్షిగా కూడా స్నేహం కోసం ప్రమాణం చేసుకున్నారు. ఇంకా తర్వాత మన సుగ్రీవుడు ఎవరో ఒక ఆమెను ఒక రాక్షసుడు ఎత్తుకుని పోతూ ఉంటే ఆమె రామ లక్ష్మణ అనే అరుస్తూ ఉన్నది. ఆమె ఉత్తరీయము, ఆమె పెట్టుకున్న ఆభరణాలు అవి జారి కింద పడితే మేము తీసి దాచాము, చూపిస్తాను ఉండు అని లోపలికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చాడు. గుహలో నుంచి చూపించాడు. చూసి రాముడు గుర్తుపట్టాడు. ఆయన ముందు చాలా దుఃఖించాడు. తర్వాత వెంటనే చాలా కోపించాడు. ఆయన ఏమన్నాడంటే, చెప్పు సుగ్రీవా, ఎటువైపుకు తీసుకుని వెళ్ళాడు, ఎక్కడుంటాడు ఆ రాక్షసుడు, అట్లానే నువ్వు నాకు ఇంత ఉపకారం చేస్తున్నావు కాబట్టి ఏం భయం లేకుండా నిర్భయంగా నీకేమి నేను ఉపకారం చేయగలను చెప్పు అని అంటూ ఉంటే మన సుగ్రీవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు అన్న చోట మనము ఆపాము. ఇంకక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. పరితుష్టః తు సుగ్రీవః తేన వాక్యేన వానరః లక్ష్మణస్య అగ్రతః రామం ఇదం వచనం అబ్రవీత్. మన సుగ్రీవుడు వానరుడు ఆ మాటలతో, రాముడి మాటలతో చాలా సంతోషించి లక్ష్మణుడి ముందు రాముడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. సర్వదా అహం అనుగ్రాహ్యః దేవతానాం న సంశయః ఉపపన్నః గుణోపేతః సఖా యస్య భవాన్ మమ. దేవతలందరూ నన్ను అన్ని విధాలుగా అనుగ్రహించారని అనుకుంటున్నాను, అనుమానం లేదు. ఏదైతే నాకు మీరు ఇటువంటి గుణంతో కూడి ఉన్నవాళ్ళు సఖులయ్యారు కదా, ఇటువంటి మంచివాడు నాకు స్నేహితుడైనందుకు దేవతలు నా పైన అనుగ్రహం చూపించారని అనుకుంటూ ఉన్నాను అని చెప్పి, తతః రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతః చక్షుః వనే లోలం అపాతయత్. తతః ఇంకా రాముణ్ణి చూశాడు, ఆయన ఇంకా స్థితం నిలబడే ఉన్నాడు. మన హనుమంతుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకుని వచ్చాడు కదా, అక్కడ కింద పంపానది తీర ప్రాంతం దగ్గర వీళ్ళు నిలబడి ఉన్నారు. అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉంటే హనుమంతుడు వెళ్ళాడు, కొండ దిగి తర్వాత వీళ్ళతో మాట్లాడి కొండ ఎక్కించి తీసుకుని వచ్చాడు. పైన ఎక్కడో ఒక గుహ ఉన్నది అక్కడికి.
అక్కడికొచ్చి నిలబడ్డారు వాళ్ళు. మాట్లాడుతూ ఉన్నారు. ఏదో అగ్ని అక్కడ ఉంటే దానికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా వాళ్ళు స్నేహం చేసుకున్నారు. అవన్నీ జరుగుతున్నంత సమయంలో రాముడు నిలబడే ఉన్నాడు. లక్ష్మణుడు కూడా మహాబలవంతుడు. ఇద్దరు నిలబడే ఉన్నారు. చూసాడు మన సుగ్రీవుడు. సర్వతః లోలం చక్షుః వనే అపాతయత్. కళ్ళు అటు ఇటు తిప్పి చూసాడు చుట్టూ అంతా. సహ దదర్శ తతః సాలం అవిదూరే హరీశ్వరః సుపుష్పం ఈషత్పత్రాఢ్యం భ్రమరైః ఉపశోభితం. సహా అయిన హరీశ్వరుడు మన సుగ్రీవుడు తతః ఇంకా అవిదూరే అల్లంత దూరంలో కొంచెం దగ్గరలోనే ఒక పెద్ద సాల వృక్షాన్ని దదర్శ చూశాడు. మద్ది చెట్టుని చూశాడు. ఆ మద్ది చెట్టు సుపుష్పం చక్కగా పుష్పించి ఉన్నది. పత్రాఢ్యం ఈషత్ పత్రాఢ్యం దానికి కొన్ని ఆకులున్నాయి. మొత్తం ఆకులతో దట్టంగా లేదది. కొన్ని ఆకులు అక్కడక్కడ ఉన్నాయి. కానీ బాగా పూలు పూసి ఉన్నది. భ్రమరైః ఉపశోభితం. భ్రమరాలతో, తుమ్మెదలతో శోభిల్లుతూ ఉన్నది. ఒకటి చక్కటి అందమైన మద్ది చెట్టు కొమ్మ. మద్ది చెట్టు కనిపించింది బేసికలీ. తస్య ఏకాం పర్ణబహుళాం భంక్త్వా శాఖాం సుపుష్పితాం సాలస్య ఆస్తీర్య సుగ్రీవః నిశసాద సరాఘవః. కూర్చోడానికి కుర్చీలు, సోఫాలు, సింహాసనాలు, మిగిలిన ఆసనాలన్నీ ఉండవు గదా! కొండల పైన వీళ్ళు గుహల్లో ఉన్నారు కాబట్టి, మన సుగ్రీవుడు ఏం చేశాడంటే, తస్య ఆ చెట్టుంది గదా! సాలము, ఆ మద్ది చెట్టు, దాని యొక్క ఏకాం శాఖాం ఒక కొమ్మ, అది సుపుష్పితాన్ చక్కగా పువ్వులతో ఉన్నది, బాగా ఆకులతో ఉన్నది. దాన్ని భంక్త్వా దాన్ని విరగ్గొట్టాడు. ఒక కొమ్మ విరగ్గొట్టి తీసుకొచ్చాడు. దాన్నక్కడ ఆస్తీర్య ఉంచాడు. కుర్చీలాగా కూర్చోడానికి. ఏదో ఒక సీటు. దానిపైన మన సుగ్రీవుడు సరాఘవః రాముడితో పాటు నిశసాద కూర్చున్నాడు. తౌ ఆసీనౌ తతః దృష్ట్వా హనుమానపి లక్ష్మణం సాలశాఖాం సముత్పాట్య వినీతం ఉపవేశయత్. ఈ విధంగా తౌ వాళ్ళిద్దరూ రాముడు, సుగ్రీవుడు ఆసీనౌ కూర్చున్నారని చూసి దృష్ట్వా మన హనుమంతుడు ఇటు చూశాడు. లక్ష్మణుడు పాపం నిలబడే ఉన్నాడు. కాబట్టి ఈయనేం చేశాడంటే, ఆ చెట్టుకి ఉన్న ఇంకొక కొమ్మను సముత్పాట్య దాన్ని విరిచి తీసుకొనొచ్చి అక్కడ పెట్టి, లక్ష్మణుడిని కూడా కూర్చోబెట్టాడు. సుఖోపవిష్టం రామం తు ప్రసన్నం ఉదధిమ్యథా ఫలపుష్ప సమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే. రాముడు ఇంకా సుఖంగా కూర్చున్నాడు ఆ మద్ది చెట్టు కొమ్మ మీద. ప్రసన్నమైన సముద్రంలాగా ఉన్నాడు. నిర్మలంగా, గంభీరంగా, నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు ఆయన. శాంతిగా కూర్చొని ఉన్నాడు. తస్మిన్ గిరివరోత్తమే అటువంటి శ్రేష్టమైన ఆ కొండపైన ఫలపుష్ప సమాకీర్ణే ఆ కొండంతా పువ్వులతో, పళ్ళతో నిండి ఉన్న చెట్లతో ఉన్నది. అటువంటి ప్రశాంతమైన కొండ పైన ఈయన మన రామచంద్రమూర్తి శాంతిగా కూర్చుని ఉన్నారు. ఇంకా ఆ విధంగా ఆయన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి, మనవాడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. మన రాముడేం చెప్పారు, ఆ సీత ఆభరణాలు, ఆమె ఉత్తరీయం చూసి ఆయన చలించిపోయారు. ఎక్కడున్నాడో చెప్పు రాక్షసుడు అని అడిగి, ఈలోగా నేను నీకేం చేయగలనో చెప్పు అని అడిగితే, ఉండు అంత తొందరగా అయ్యే ప్రస్తావన కాదిది, కొంచెం ఉంది కథ అని ముందు అటు ఇటు చూశాడు. ఒక కొమ్మ విరిచి తీసుకునొచ్చి అక్కడ వేసి ఆయన కూర్చోబెట్టి, ఈలోగా కథ చాలా పెద్దది కాబట్టి మన హనుమంతుడికి కూడా తెలుసు. లక్ష్మణుడికి కూడా ఒక కొమ్మను విరిచి అక్కడ వేస్తే లక్ష్మణుడు కూడా కూర్చున్నాడు. ఇంకా మనవాడు ప్రశాంతంగా కూర్చొని వింటూ ఉన్న రాముడికి తన ప్రాబ్లం అంతా చెప్పడం మొదలుపెట్టారు. తన కథ అంతా చెప్తూ ఉన్నాడు. మనం కూడా వింటూ వెళ్దాము. తతః ప్రహృష్టః సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా ఉవాచ ప్రణయాత్ రామం హర్షవ్యాకులిత అక్షరం. తతః ఇంకా మన సుగ్రీవుడు ప్రహృష్టః చాలా సంతోషంగా, శ్లక్ష్ణం మధురయా గిరా మృదువుగా మధురంగా ఉన్న మాటలతో,
రాముడితో ప్రణయాత్ ప్రేమగా ఒకవైపు హర్షము కలుగుతూ ఉన్నది. ఇన్నాళ్ళకి తన ప్రాబ్లమ్స్‌కి ఒక సొల్యూషన్ దొరికేటట్టున్నది అని ఆశతో కూడిన హర్షము. వ్యాకులితము, పెద్ద పనొకటున్నది మరి ఎట్లా జరుగుతుందో ఏమో అని మాటలు తడబడుతూ ఉంటే, మన రాముడికి ప్రేమతో మృదువైన మాటలతో ఈ కథను చెప్తూ ఉన్నాడు. అహం వినికృతః భ్రాత్రా చరామి ఏషః భయార్ధితః ఋష్యమూకం గిరివరం హృతభార్యః సుదుఃఖితః. ఇదయ్యా నా ప్రాబ్లమ్. ఇక్కడి నుంచి మొదలుపెడతాను. అహం నేను భ్రాత్రా వినికృతః మా అన్నయ్య నన్ను నిరాకరించి వెళ్ళగొడితే ఏషః అహం ఈ నేను భయార్ధితః భయంతో ఆర్తి చెందుతూ ఒక్కడినే చరామి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఈ ఋష్యమూకమన్న కొండపైన మా అన్నయ్య నన్ను వెళ్ళగొడితే భార్యను కూడా పోగొట్టుకుని భార్యకు దూరమై సుదుఃఖితః చాలా దుఃఖిస్తూ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. సోహం త్రస్తః భయే మగ్నః వసామి ఉద్భ్రాంత చేతనః మమాపి త్వమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి. ఆ నేను భయంతో చాలా బెదిరిపోతూ ఉన్నాను. భయంలోనే నిమగ్నమై ఉన్నాను బేసిక్‌లీ. ఉద్భ్రాంత చేతనః నా మనసంతా కదిలిపోతూ ఉన్నది. ఆ విధంగా ఇక్కడ వసామి నివసిస్తూ ఉన్నాను. నువ్వు ఇంతకు ముందు ఏం చెప్పావు? నేనే నీకు నాథుణ్ణి అని చెప్పి నాకు సహాయం చెయ్యి, నాకు కొంచెం ఈ ఉపకారం చేసి పెట్టు అని అడిగావు గదా! నేను కూడా అదే నిన్ను మళ్ళీ అడుగుతున్నాను. మమ అపి నాకు గూడా త్వం నువ్వు ప్రసాదం కర్తుమర్హసి. నా పైన గూడా నువ్వు అనుగ్రహం చూపించు. నాకు గూడా కొంచెం ఉపకారం చేసి పెట్టు. ఎందుకంటే నేను గూడా అనాథుణ్ణి. నాకు గూడా రక్షకుడు లేడు. నువ్వు నన్నడిగినట్టే నేను నిన్నడుగుతున్నాను. నాకు గూడా రక్షకుడు లేడు. నేను గూడా అనాథలాగా ఉన్నాను. నన్ను వెళ్ళగొడితే భార్యకు గూడా దూరమయ్యి దుఃఖిస్తూ ఇక్కడ భయంతో తిరుగుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. శ్రుత్వా ఏతత్ వచనం రామః సుగ్రీవం ఇదం అబ్రవీత్ కిం నిమిత్తమభూత్ వైరం శ్రోతుమిచ్చామి తత్వతః. మన రాముడేమన్నాడంటే సుగ్రీవుడితో, ఏతద్ వచనం శ్రుత్వా ఈ మాటలు విని, సరే అయితే నీకీ వైరము మీ అన్నతో కిం నిమిత్తం అభూత్ ఎందుకని కలిగింది? దీన్ని తత్వతః శ్రోతుమిచ్చామి మొత్తం వినాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే అసలు వైరం ఏంటో ఎందుకో తెలిస్తే గదా ఏమైనా చేయడము. కాబట్టి అసలు ఈ వైరం ఎందుకు కలిగింది చెప్పు పూర్తిగా అని అడిగారు. ఏవముక్తః తు సుగ్రీవః కాకుత్సేన మహాత్మనా వైరస్య కారణం తత్వమాఖ్యాతముపచక్రమే. ఏవం ఈ విధంగా ఉక్తః అడగబడ్డవాడై మన సుగ్రీవుడు ఆ మహాత్ముడైన కాకుత్సుడు అడిగితే ఇంకా ఈ వైరానికి కారణమేమో తత్వం మొత్తం ఉన్నది ఉన్నట్టు ఆఖ్యాతం చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు అన్న చోట ఈ సర్గ పూర్తయింది. ఇంకిక్కడి నుంచి వాలి గురించి మన సుగ్రీవుడు చెప్తూ ఉన్న కథ తనకు వాలితో వైరం ఎందుకు ఏమి అని అదంతా తెలుసుకుంటూ వెళ్దాము. వాలి నామ మమ భ్రాత జ్యేష్ఠః శత్రునిషూదనః పితుః బహుమతః నిత్యం మమ అపి చ తథా పురా. వాలి అన్న పేరున్నవాడు మా అన్నయ్య, శత్రు సంహారకుడు. నిత్యము తండ్రికి ఆయనంటే ఎంతో గౌరవము, ప్రేమ. నాకు గూడా ఇంతకుముందు అట్లానే ఉండేది. మా అన్నయ్య అంటే నాకు గూడా ఎంతో ప్రేమ, అభిమానము, గౌరవం అన్నీ ఉండేవి. పితరి ఉపరతే తస్మిన్ జ్యేష్ఠహాయం ఇతి మంత్రిభిః కపీనాం ఈశ్వరః రాజ్యే కృతః పరమసమ్మతః. మా అన్నయ్య పరమసమ్మతః ఆయన అందరి చేత సమ్మతింపబడ్డవాడు. పితరి ఉపరతే మా నాన్న మరణించిన తర్వాత అదిగో జ్యేష్ఠహాయం ఇతి పెద్దవాడు కదా అని మా అన్నయ్యని మంత్రులందరూ కలిసి కపులకు ఈశ్వరుడిగా చేశారు రాజ్యంలో.
ఈ వానర రాజ్యానికి మా అన్నయ్యని పెద్దవాడు గాబట్టి మా నాన్న చనిపోయిన తర్వాత రాజుగా నియమించారు. రాజ్యం ప్రశాసతః తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః. ఈ విధంగా పితృపైతామహం తాతలు తండ్రుల నుంచి వస్తూ ఉన్న ఈ గొప్ప రాజ్యాన్ని శాసిస్తూ ఉంటే మా అన్నయ్య, అహం నేను సర్వేషు కాలేషు అన్ని కాలాల్లో సర్వకాలాల్లో సర్వదా ప్రేష్యవత్ ప్రణతః స్థితః నేను ఆయనకి అణకువగా లొంగి ఉండి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాణ్ణి. ఈలోగా ఏం జరిగిందంటే, మాయావీ నామ తేజస్వి పూర్వజః దుందుభేః సుతః తేన తస్య సుమహత్ వైరం వాలినః కృతం పురా. మాయావి అన్న పేరున్న ఒక గొప్ప తేజోవంతుడైన రాక్షసుడున్నాడు. దుందుభి అన్న వాడికి కొడుకు, పెద్ద కొడుకు. ఇప్పుడు వాలికి ఈ మాయావితో ఒక గొప్ప వైరము కలిగింది ఇంతకు ముందు ఒకానొక సమయంలో. సహ తు సుప్తజనే రాత్రౌ కిష్కింధా ద్వారమాగతః నర్దతి స్మ సుసంరబ్ధః వాలినం చ ఆహ్వయత్ రణే. ఒకానొక సమయంలో ఈ మాయావి అన్న వాడు సుప్తజనే రాత్రౌ అందరూ నిద్రపోతూ ఉన్న రాత్రి వేళ కిష్కింధా నగరానికి ద్వారం దగ్గరికొచ్చాడు. పెద్దగా నాదాలన్నీ పెడబొబ్బలన్నీ చేస్తూ గొప్ప సంరబ్ధంతో వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. అర్ధరాత్రి పూట వచ్చి కిష్కింధా ద్వారాల దగ్గర నిలబడి పెద్దగా అల్లరి చేస్తూ పెడబొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు. ప్రసుప్తః తు మమ భ్రాత నర్దితం భైరవస్వనం శ్రుత్వా న మమృషే వాలి నిష్పపాత జవాత్తదా. మమ భ్రాత మా అన్నయ్య అటువంటి భైరవమైన భయంకరమైన గొంతుతో అరుస్తూ ఉంటే ఈయన నిద్రపోతూ ఉన్నవాడు విన్నాడు. నా మమృష ఈయనకు ఒళ్ళు మండింది. ఇంక తట్టుకోలేకపోయాడు మా వాలి. జవాత్ వేగంగా తదా ఇంకా నిష్పపాత బయటికొచ్చాడు. సహ తు వై నిసృతః క్రోధాత్ తం హంతుం అసురోత్తమం తతః అహమపి సౌహార్దాత్ నిసృతః వాలినా సహ. సహ మావాడు మా అన్నయ్య మహాకోపంతో తమ అసురోత్తమం హంతుం ఆ రాక్షసుణ్ణి చంపడానికి కోపంగా నిసృతః బయటికెళ్తూ ఉంటే తతః అహమపి నేను కూడా సౌహార్దాత్ సుహృద్భావంతో మా అన్నయ్య కాబట్టి మా అన్నయ్యని యుద్ధానికి రమ్మని పిలిస్తే ఆయన మహాకోపంతో బయటికెళ్తూ ఉన్నాడు. నేను కూడా వాలిన సహా వాలితో పాటే నిసృతః ఆయనతో పాటే వెళ్ళాను నేను కూడా. సహ తు మే భ్రాతరం దృష్ట్వా మాంచ దూరాత్ అవస్థితం అసురః జాత సంత్రాసః ప్రదుద్రావ తతః భృశం. ఒక్క వాలి వస్తాడేమో అని అనుకునుంటాడు మన మాయావి. కానీ అటు చూస్తే మా అన్నయ్య కనిపించాడు. కొంచెం దూరంలో నేను కూడా కనిపించాను. మా ఇద్దరిని చూసి ఆ అసురుడు జాత సంత్రాసః బాగా భయపడ్డాడు. ఇంకా తతః భృశం ప్రదుద్రావ భయంకరంగా పారిపోయాడు. ఇంక వెనక్కి తిరిగి ఇంకా పరిగెడుతున్నాడు. తస్మిన్ ద్రవతి సంత్రస్తే హి ఆవాన్ ధృతతరంగతౌ ప్రకాశః చ కృతః మార్గః చంద్రేణ ఉద్గచ్చత తదా. చంద్రోదయం పైన ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశంలో తస్మిన్ ద్రవతి సంత్రస్తే భయపడి పరుగుపెట్టి పారిపోతూ ఉన్న వాడి వెంట మేమిద్దరం కూడా మేమిద్దరం కూడా పరిగెత్తి వాడిని వెంబడించాము. సహ తృణైః ఆవృతం దుర్గం ధరణ్యాః వివరం మహత్ ప్రవివేశ అసురః వేగాత్ ఆసాద్య వీష్ఠితౌ. సహ వాడేం చేశాడంటే ఇంకా చాలా దూరం పరిగెత్తి ఒక చోట తృణైః ఆవృతం గడ్డితో కప్పబడి ఉన్న భూమిలో ఉన్న ఒక సొరంగం ఉన్నది. పెద్దగా భూమిలో ఒక సొరంగం ఉంటే అందులోకి అది దుర్గము, అందులోకి ప్రవేశించడం కష్టము. అట్లాంటి
దాంట్లోకి వాడు ఆ అసురుడు వేగాత్ ప్రవివేశ వేగంగా ఆ నేలలో, భూమిలో ఉన్న ఏదో సొరంగంలోకి వెళ్ళిపోయాడు వాడు. ఇంకా ఆవాం మేమిద్దరము ఆసాద్య విష్ఠితౌ ఆ సొరంగం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాము. తం ప్రవిష్టం రిపుం దృష్ట్వా బిళం రోషవశంగతః మాం ఉవాచ తదా వాలి వచనం క్షుభితేంద్రియః. మా వాలి అసలే మహాకోపిష్టివాడు. నిద్రలో ఉన్నాడు పాపము. యుద్ధానికి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి. వీడేమో ఇంకా అంతకన్నా వేగంగా పరిగెత్తి పారిపోయి ఇప్పుడొచ్చి ఈ బిళంలోకి దూరాడు. మా అన్నయ్యకి ఇంకా కోపం వచ్చింది. తం రిపుం బిళం ప్రవిష్టం ఆ విధంగా బిళంలోకి దూరిపోయిన శత్రువును చూసి రోషవసంగతః మహాకోపంతో ఉన్న మా అన్నయ్య తదా ఇంకప్పుడు ఆ వాలి క్షుభితేంద్రియః మొత్తం వాడి ఇంద్రియాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. మనసంతా చలించిపోతూ ఉంటే మహాకోపంతో ఊగిపోతున్నాడు. మామువాచ నాతో ఈ మాట అన్నాడు. ఇహ త్వం తిష్ఠ సుగ్రీవ బిలద్వారే సమాహితః యావత్ తత్ర ప్రవిశ్య అహం నిహన్మి సహసా రిపుం. ఓ సుగ్రీవ సమాహితవా జాగ్రత్తగా నువ్వు ఇహ ఇక్కడే ఈ బిలద్వారి ఈ స్వరంగం మొదల్లో ఈ స్వరంగం ఓపెనింగ్ దగ్గర తిష్ఠ ఉండు. యావత్ ఎంతవరకైతే తత్ర అక్కడ లోపలికి వెళ్తాను నేను ప్రవిశ్య వెళ్ళి అహం సహసా బలంగా వేగంగా రిపును శత్రువును నిహన్మి చంపుతాను. నేను వచ్చిందాకా ఇక్కడే ఈ సొరంగం దారిలోనే దాని ద్వారం దగ్గరే ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. తస్య ప్రవిష్టస్య బిళం సాగ్రహ సంవత్సరః గతః స్థితస్య మమ బిళద్వారి సహ కాలః వ్యత్యవర్తత. ఆయన ఇట్లా బిలంలోకి వెళ్ళి వెంటనే వాడిని చంపి వెంటనే బయటకొస్తే బానే ఉండేది. వెళ్ళిన వాడు అటే పోయాడు. స అగ్రహ సంవత్సరః గతః ఒక సంవత్సరం పైగా గడిచిపోయింది. అంతకాలము నేను అక్కడే ఆ సొరంగం ద్వారం దగ్గరే ఉన్నాను. ఎదురు చూస్తూ మా అన్నయ్య ఇక్కడే ఉండమన్నాడు కాబట్టి నేను అక్కడే ఉన్నాను. ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆయన బయటికి రావట్లేదు. నేను ఇక్కడే ఉన్నాను. అహంతు నష్టం తం జ్ఞాత్వా స్నేహాత్ ఆగత సంభ్రమః భ్రాతరన్న చ పశ్యామి పాపాశంకి చ మే మనః. అహంతు నేనేమో ఇంకా పోయాడు మావాడు అనుకున్నాను. తం నష్టం జ్ఞాత్వా ఇంకా మరణించే ఉంటాడు. ఇంతకాలమైంది సంవత్సరం దాటిపోయింది అని స్నేహాత్ ఆగత సంభ్రమః మా అన్నయ్య మీద ప్రేమతో నాకు భయం కూడా పట్టుకున్నది. భ్రాతరన్న చెప్పస్యామి ఇటు చూస్తే మా అన్నయ్య ఏమో కనిపించట్లేదు. మే మనహ నా మనసేమో పాపాన్ని శంకిస్తున్నది. ఏం జరిగిందో ఏమో మా అన్నయ్య చనిపోయి ఉంటాడు అని నాకు అదే అనిపిస్తున్నది మాటి మాటికి. ఈలోగా ఏం జరిగిందంటే అథ దీర్ఘస్య కాలస్య బిలాత్ తస్మాత్ వినిసృతం సఫేనం రుధిరం దృష్ట్వా తతోహం భృశ దుఃఖితః. చాలా కాలానికి ఆ బిళం దగ్గర నుంచి నురగలతో కూడిన రక్తమంతా ప్రవహిస్తూ కనిపించింది. దాన్ని దృష్ట్వా చూసి తతః అహం ఇంక నేను వృష దుఃఖితః ఎంత దుఃఖించానో మా అన్నయ్య మరణించాడని. నర్దతాం అసురాణాం చ ధ్వనిః మే శ్రోత్రమాగతః న రథస్య చ సంగ్రామే క్రోశతోపి శ్వనః గురోః. ఆ అసురులేమో గట్టిగా అరుస్తూ ఉంటే ఆ ధ్వనులు నా చెవులకు వినబడుతూ ఉన్నాయి గాని మా గురువుగారు మా అన్నయ్య పెద్దవాడు. గురువు అంటే పెద్దవాడు. మా పెద్దాయన మా అన్నయ్య ఆయన యుద్ధం గురించి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చేసే అరుపులు, పెడబొబ్బలు, ఆక్రోశాలు ఏమీ వినిపించట్లేదు. మా అన్నయ్య చేస్తూ ఉన్న శబ్దాలేం వినిపించట్లేదు. మా అన్నయ్య గొంతు వినిపించట్లేదు. ఆ అసురులు మాత్రం అరుస్తూ ఉంటే వినిపిస్తూ ఉన్నది. అదిగో రక్తమేమో వరదలై పారుతూ ఉన్నది. అహంతు అవగతః బుద్ధ్యా చిహ్నైః తైః భ్రాతరం హతం పిధాయ చ బిళద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తః చ ఉదకం కృత్వా కిష్కింధాం ఆగతః సఖే. అహంతు నేనేమనుకున్నానంటే ఇంకా బుద్ధితో ఆలోచించుకున్నాను.
తైః చిహ్నైః అవగతః. ఆ గుర్తులన్నీ చూసుకున్నాను. ఆ రాక్షసుల అరుపులు వినిపిస్తున్నాయి. మావాడి గొంతు వినిపించట్లేదు. ఇక్కడ రక్తం కారుతున్నది. ఇప్పటికే ఇంతకాలం అయిపోయింది. దాంతో భ్రాతరం హతం, అన్నయ్య మరణించాడని తెలుసుకుని ఇంక చేసేదేమీ లేక గిరిమాత్రయా ఒక పెద్ద కొండ అంత బండరాయిని తీసి బిలద్వారం పిధాయ చ, ఆ బిలద్వారానికి అడ్డుగా పెట్టి శోకార్తః, శోకిస్తూ ఆర్తి చెంది ఉన్న నేను మా అన్నయ్యకి ఉదకం కృత్వా, ఉదక తర్పణాలు కూడా ఇచ్చి ఇంక పోయాడని కిష్కింధాం ఆగతః, కిష్కింధకు తిరిగొచ్చాను ఓ సఖా రామా. తతః అహం తైః సమాగమ్య సమ్మతైః అభిషేచితః. ఆ విధంగా వెనక్కి వచ్చిన నేను అక్కడున్న మంత్రులందరూ సమ్మతించి వాళ్ళు మాట్లాడుకుని ఒప్పుకుని నాకు అభిషేకం చేశారు రాజ్యానికి. రాజ్యం ప్రశాసతః తస్య న్యాయతః మమ రాఘవ హత్వా శత్రుం సహ మే భ్రాత ప్రవివేశం పురం తదా. రాఘవ రామ, న్యాయంగా నేను రాజ్యాన్ని శాసిస్తూ ఉండగా మా అన్నయ్య శత్రువుని సంహరించి ఈలోగా పురాన్లోకి ప్రవేశించాడు. తతః క్రోధ సమావిష్టం సంరబ్ధం తం ఉపాగతం అహం ప్రసాదయాంచక్రే భ్రాతరం ప్రియకామ్యయా. తతః ఇంకా కోపంతో పూర్తిగా ఆవేశించబడ్డాడు మన్నయ్య. సంరబ్ధం, ఎంత రోషంతో ఉన్నాడో ఆ విధంగా వచ్చిన మా అన్నయ్యను చూసి అహం నేను భ్రాతరం, మా అన్నయ్యను ప్రియకామ్యయ ప్రీతి కోసము ప్రసాదయాంచక్రే, నన్ను మన్నించు, నా పైన దయ చూపించు అని అడిగాను కూడా. ఏమన్నానంటే మా అన్నయ్యతో ప్రేమగా చాలా వినయంగా మా అన్నయ్యతో నేనేం మాట్లాడానంటే, అన్నయ్య దిష్ట్యా అసి కుశలీ ప్రాప్తః నిహతః చ త్వయా రిపుః అనాథస్య హి మే నాథః త్వం ఏకః అనాథనందనః. అన్నయ్య దిష్ట్యా అసి, అదృష్టం కొద్దీ వచ్చావన్నయ్య నువ్వు కుశలంగా. నువ్వు శత్రువుని సంహరించి మా అదృష్టం కొద్దీ కుశలంగా తిరిగొచ్చావు. అనాథనైన నాకు నువ్వే ఒక్కడివే నాథుడివి, అనాథలకు ఆనందాన్ని కలిగించేవాడివి. ఇదం బహుశలాకంతే పూర్ణచంద్రం ఇవ ఉదితం ఛత్రం సవాల వ్యజనం ప్రతీక్షస్వ మయా ధృతం. చాలా ఊచలతో ఉన్న పౌర్ణమి నాటి చంద్రుడిలాగా, ఉదయిస్తూ ఉన్న చంద్రుడిలాగా ఉన్న తెల్లటి ఛత్రము, వాల వ్యజనము, బింజామరలు, ఇవన్నీ కూడా నేను నీకోసం పట్టుకున్నాను. వీటన్నింటినీ స్వీకరించు. ఆర్తః చాధ బిలద్వారి స్థితః సంవత్సరం నృప దృష్ట్వా అహం శోణితం ద్వారి బిలాచ్చాపి సముద్ధితం శోక సంవిఘ్న హృదయ భృశం వ్యాకులిత ఇంద్రియ అపిధాయ బిలద్వారం శైల శృంగేణ తత్తథా. ఆర్తుడినై ఉన్నానన్నయ్య. అక్కడ నువ్వు చెప్పినట్టే నేను ఆ స్వరంగ మార్గం దగ్గర నిలబడి ఉన్నాను. 1 సంవత్సరం గడిచిపోయింది రాజా. ఈలోగా అహం నేను ఆ బిలద్వారం దగ్గర, ఆ సొరంగం ద్వారంలో సముద్ధితం, వరదల్లాగా పారి ఉధృతంగా వస్తూ ఉన్న శోణితం రక్తాన్ని దృష్ట్యా చూసి శోక సంవిఘ్న హృదయ, శోకంతో దిగులు పడుతూ భయపడుతూ ఉన్న మనసుతో భృశం వ్యాకులిత ఇంద్రియ, నా మనసేంద్రియాలన్నీ చాలా వ్యాకులమవుతూ ఉంటే బిలద్వారాన్ని శైలశృంగేణ, బండరాతితో, కొండ శిఖరంతో అపిధాయ మూసేసి వచ్చానన్నయ్య. తస్మాత్ దేశాత్ అపాక్రమ్య కిష్కింధాం ప్రావిశం పునః. నేను నువ్వు చెప్పినట్టే ఆ సొరంగం ద్వారం దగ్గర 1 సంవత్సరం పైగా నిలబడ్డాను. చాలా భయపడుతూ నిలబడ్డాను. నీ సమాచారం ఏమీ లేదు. ఈలోగా రక్తం కనిపించింది. దాంతో ఏం చేశానంటే నేను రాక్షసుడు బయటికి రావద్దని పెద్ద బండరాతిని అడ్డంగా పెట్టి దుఃఖిస్తూనే
తస్మాత్ దేశాత్ ఆ ప్రదేశం నుంచి అపాక్రమ్య వెనక్కి తిరిగి పునః మళ్ళీ కిష్కింధాం ప్రావిశం కిష్కింధలోకి వచ్చాను అన్నయ్య. విషాదాత్తు ఇహ మాం దృష్ట్వా పౌరైః మంత్రిభిః ఏవ చ అభిషిక్తః న కామేన తత్ మే త్వం క్షంతుమర్హసి. విషాదంతోటి నేను చాలా దుఃఖంతోటి ఊళ్ళోకి వచ్చేసరికి నన్ను చూసి విషయం అర్థం చేసుకుని పౌరులు మంత్రులు అందరూ కలిసి నాకు ఈ రాజ్యాభిషేకం చేశారన్నయ్య. నేను కోరుకోలేదు నా కామేనా, కాబట్టి తత్మే అటువంటి నన్ను త్వం నువ్వు క్షంతుమర్హసి నన్ను క్షమించవలసింది. నన్ను రాజుని చేయమని నేను అడగలేదు, వాళ్లే చేశారు. త్వం ఏవ రాజా మానార్హః సదా చ అహం యథాపురం. నువ్వే నాకు రాజువు, నాకు పూజనీయుడివి, ఎప్పుడూ ఇంతే విషయము, ఇంతకు ముందులాగానే నువ్వు రాజుగా ఉండు, నేను నిన్ను సేవిస్తూ ఉంటాను. రాజభావే నియోగః అయం మమ త్వత్ విరహాత్ కృతః సా అమాత్య పౌర నగరం స్థితం నిహత కంటకం. ఈలోగా అన్నయ్య మంచి జరిగింది, నువ్వు మళ్ళీ కుశలంగా తిరిగొచ్చావు. నేను నీ విరహంతో నువ్వు లేవని చాలా బాధపడుతూ ఉంటే అటువంటి నన్ను వీళ్ళు రాజుగా నియమించారు. ఆ విధంగా నేను రాజభావంలో ఈ రాజ్యంలో రాజుగా నియోగించబడ్డాను. అయితే అన్నయ్య ఈలోగా నువ్వు లేనంత కాలం ఈ రాజ్యాన్ని పాలిస్తూ నేను ఈ అమాత్యులతో పౌరులతో ఉన్న నగరం మొత్తము కంటకం శత్రువులు లేకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడాను అన్నయ్య. న్యాసభూతమిదం రాజ్యం తవ నిర్యాతయామి అహం మా చ రోషం కృధాః సౌమ్య మయి శత్రు నిబర్హణ. ఈ రాజ్యమిదము న్యాసభూతము, కొంతకాలము నువ్వు నాకు అప్పజెప్పినట్టే గదా, దాన్ని అహం నేను మళ్ళీ తవ నిర్యాతయామి నీకే తిరిగి అప్పజెప్తూ ఉన్నాను. నువ్వు యుద్ధానికి వెళ్ళినంత వరకు ఈ రాజ్యాన్ని నేను చూసుకున్నాను, నువ్వు తిరిగి వచ్చావు కదా, ఈ రాజ్యం మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను. ఓ సౌమ్య అన్నయ్య, ఓ శత్రు నిబర్హణ శత్రువులను సంహరించేవాడా, మయి నాయందు నువ్వు రోషం మా కృదాహ కోపం తెచ్చుకోకు, నా పైన నువ్వు కోపం తెచ్చుకోకు, ఇదిగో జరిగిన విషయం ఇది అని నేను మొత్తం చెప్పాను. స్నిగ్ధం ఏవం బ్రువాణం మాం సహతు నిర్భత్స్య వానరః ప్రకృతిః చ సమానీయ మంత్రిణః చ ఏవ సమ్మతాన్ మాం ఆహ సుహృదాం మధ్యే వాక్యం పరమగర్హితం. ఏవం ఈ విధంగా స్నిగ్ధం బ్రువాణం నేనెంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మాం నన్ను సహ వానరః వానరుడు నిర్భర్త్స్య నన్ను కసురుకుని ప్రకృతి ప్రజలను సమ్మతాన్ మంత్రిణః చే ఏవ ఆయనకు సమ్మతులైన మంత్రులను కూడా సమానీయ పిలిపించి సుహృదాం మధ్యే ఆయనకు సుహృత్తుల మధ్యలో పరమ గర్హితమైన ఈ వాక్యాలను, నిందనీయమైన ఈ వాక్యాలను మాం ఆహా నాకు చెప్పాడు. నేనిట్లా ఎంతో స్నేహంగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన పట్టించుకోకుండా నన్ను కసురుకుని ఆయనకు ఇష్టమైన మంత్రులను ప్రజలను పిలిపించి వాళ్ళందరి ముందు నాతో ఈ మాటలు అన్నాడు. విదితం వహ యథా రాత్రౌ మాయావీ సహ మహా అసురః మాం సమాహ్వయత క్రూరః యుద్ధాకాంక్షీ సుదుర్మతిః తస్య తద్వచనం శ్రుత్వా నిస్సృతః అహం నృపాలయాత్ అనుయాతః చ మాం తూర్ణమయం భ్రాతా సుదారుణః సహ తు దృష్ట్వా ఏవ మాం రాత్ర్యౌ సద్వితీయం మహాబలః ప్రాద్రవత్ భయసంత్రస్తః వీక్ష్య ఆవాం సముపాగతౌ. విదితం వహ మీకు అందరికీ తెలిసిందే కదా ఈ కథ అంతా అని అందరికీ చెప్తూ ఉన్నాడు ఆయన. మా అన్నయ్య తిరిగి వచ్చిన తర్వాత నేను ఎంత చెప్తున్నా కూడా నా మాట వినకుండా ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో అందరికీ ఏం చెప్పాడంటే, మీకు తెలుసు కదా అందరికీ, ఒక అర్ధరాత్రి పూట మాయావి అన్న అసురుడు నా దగ్గరికి వచ్చి యుద్ధం కావాలని కోరుకున్నాడు. ఆ దుర్మతి, ఆ దుర్బుద్ధి కలిగిన రాక్షసుడు యుద్ధం చెయ్యమని అడిగితే వాడి మాట విని నేను నృపాలయాత్ అంతఃపురంలో నుంచి బయటికి వెళ్ళాను. తూర్ణం వెంటనే నాతో పాటు ఈ దారుణమైన వాడు, సుదారుణమైన
నా తమ్ముడు కూడా నాతో పాటొచ్చాడు. వాడు ఆ మహాబలుడు, ఆ రాక్షసుడు నన్ను సద్వితీయం దృష్ట్వా ఏవ నేనొక్కడినే వచ్చానంటే నాతో యుద్ధం చేసేవాడేమో. కానీ నా తమ్ముడు కూడా వచ్చేసరికి వాడు భయపడి, భయసంత్రస్తః భయంతో బాగా వణికిపోతూ ఆవాం వీక్ష మా ఇద్దరిని చూస్తూనే మేము సముపాగతౌ దగ్గరకొస్తున్నామని చూస్తూనే వాడు ప్రాద్రవత్ భయపడి పారిపోయాడు. అనుద్రుతః చ వేగేన ప్రవివేశ మహాబిలం. ఆ రకంగా వాడు పారిపోతూ ఉంటే మేము వాడిని వెంబడించాం. వాడేమో వెళ్ళి ఒక పెద్ద భూసొరంగంలోకి దూరిపోయాడు. తం ప్రవిష్టం విదిత్వా సుఘోరం సుమహద్బిళం అయం ఉక్తహాథ మే భ్రాత మయా తు క్రూర దర్శనః. తం ప్రవిష్టం సుమహద్బిళం సుఘోరం విదిత్వా. ఆ పెద్ద భయంకరమైన సొరంగంలోకి వాడు దూరాడని చూసి నేను అక్కడే ఉన్న వీడు ఈ దుర్మార్గుడు నా తమ్ముడు వీడికేం చెప్పానంటే అహత్వా నాస్తి మే శక్తిః ప్రతిగంతుమితః పురీం బిలద్వారి ప్రతీక్షత్వం యావదేనం నిహన్మి అహం. నేను వీణ్ణి అహత్వా చంపకుండా మళ్ళీ వెనక్కి తిరిగి ఊళ్ళోకి రావడం కుదరదు. నువ్వేం చెయ్యి అంటే యావత్ ఎంతవరకైతే నేను ఏనం వీణ్ణి నిహన్మి చంపనో, నేను వీణ్ణి చంపి వచ్చిందాకా నువ్వు బిలద్వారి ప్రతీక్ష ఈ సొరంగ మార్గం దగ్గర నువ్వు ఎదురు చూస్తూ ఉండో. వీణ్ణి చంపకుండా నేను వెనక్కి వెళ్ళలేను అని చెప్పి లోపలికి వెళ్ళాను. స్థితః అయమితి మత్వా తు ప్రవిష్టః అహం దురాసదం తంచ మే మార్గమాణస్య గతః సంవత్సరః తదా. వీడు అక్కడే మన బిలద్వారం దగ్గరే ఉన్నాడు అని నమ్మి నేను ఆ చొరరాని సొరంగంలోకి ప్రవేశించాను వీడున్నాడన్న నమ్మకంతో. లోపలికి వెళ్ళి ఆ అసురుణ్ణి మార్గమాణస్య వెతుకుతూనే ఉన్నాను. వాడిని వెతకడానికే 1 సంవత్సరం పట్టింది నాకు. వాడు దొరకలేదు. లోపల ఆ భూసొరంగంలో ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటే వాడు ఆ మొత్తం అంతా వెతికి వాడిని పట్టుకోవడానికే నాకు 1 సంవత్సరం పట్టింది. సహత్ దృష్టః మయా శత్రుః అనిర్వేదాత్ భయావహః నిహతః చ మయా తత్ర సహ అసురః బంధుభిః సహ వాడు ఆ శత్రువు చివరికి దృష్టః మయా నాకు కనపడ్డాడు. ఆ శత్రువు చివరికి కనపడ్డాడు నాకు. భయావహః భయంకరంగా ఉన్నాడు వాడు. నిర్వేదాత్ వాడికి అర్థం కావట్లేదు. అనిర్వేదంగా వాడేం అర్థం చేసుకోకుండా నా చేతిలో పడితే వాడు అయిపోతాడని తెలుసుకోకుండా ఉన్నాడు వాడు. కానీ మాత్రం బానే పారిపోయాడు. 1 సంవత్సరం పట్టింది వాడిని ఎతికి పట్టుకోవడానికి. ఈలోగా మయా నా చేత సహ అసురః అసురుడు బంధువిః సహ వాడి బంధువులతో సహా అందరితో పాటు నిహతః చ సంహరించబడ్డాడు. తస్య ఆస్యాత్తు ప్రవృత్తేన రుధిరౌఘేణ తత్ బిలం పూర్ణమాసీత్ దురాక్రామం స్వనతః తస్య భూతలే. నేను వాడి బంధువుల్ని చంపేసరికి వాడి నోట్లో నుంచి వచ్చిన రుధిర ఓఘేణ ఆ రక్తపు ధారలతో ఆ బిలమంతా మొత్తం అంతా పూర్ణంగా దురాక్రామమాసీత్ మొత్తం అంతా రక్తం ఏర్లై పారేసరికి నడవడానికి కూడా కష్టంగా ఉన్నది. పైగా స్వనతః తస్య పెద్ద పెద్ద అరుపులన్నీ చేస్తూ వాడు అట్లా పడి చచ్చిపోయాడు. వాడి అరుపులు ఒక వైపు, వాడి రక్తం అంతా ఏర్లై పారుతుంటే ఒకవైపు, ఆ లోపల సొరంగం అంతా చాలా కష్టంగా ఉండే మళ్ళీ వెనక్కి రావడానికి. సూదయిత్వా తు తం శత్రుం విక్రాంతం దుందుభేః సుతం నిష్క్రామన్యేవ పశ్యామి బిలస్య పిహితం ముఖం. ఇంతా చేసి ఆ దుందుభి కొడుకు అంత పరాక్రమవంతుడు శత్రువు వాణ్ణి చంపి వాడి బంధువుల్ని చంపి నేను మళ్ళీ దారి వెతుక్కుని బిలద్వారం దగ్గరికి వచ్చేసరికి ఇంకా బయటికి వద్దాం అనుకుంటే
అదిగో బిలద్వారము ముఖమంతా, ఆ ముఖమంటే ద్వారమంతా పిహితం కప్పబడి ఉన్నది. ఇంక వచ్చింది నాకు మహాకోపము. విక్రోశమానస్య తు మే సుగ్రీవా ఇతి పునః పునః యదా ప్రతివచః నాస్తి తతః అహం భృశ దుఃఖితః. నేను లోపల నుంచి గట్టిగా అరుస్తూనే ఉన్నాను. మాటి మాటికి ఎన్నిసార్లు అరిచానో, సుగ్రీవా 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 అని. ఆహా! ప్రతివచః నాస్తి, బదుల్లేదు. దాంతో అహం నేను భృశ దుఃఖిత, ఎంత దుఃఖించానో. ఇంత నమ్మక ద్రోహం చేశాడు నా సొంత తమ్ముడని. పాదప్రహారైః తు మయా బహుభిః తద్విదారితం తతోహం తేన నిష్క్రమ్య యథా పురముపాగతః. కాళ్ళతో ఇంక ఎంత బలంగా తన్నానంటే ఆ ద్వారాన్ని, దాంతో అది బద్దలయ్యింది. ఇంకా తర్వాత నేను అందులో నుంచి నిష్క్రమ్య బయటికొచ్చి ఊళ్ళోకొచ్చాను. ఇది జరిగిన విషయము. అత్ర అనేన అస్మి సంరుద్ధః రాజ్యం ప్రార్థయత ఆత్మనః సుగ్రీవేణ నృసింసేన విస్మృత్య భ్రాతృ సౌహృదం. జరిగిందేమంటే, అసలు నాకు అర్థమయ్యిందేమంటే, నేను వాణ్ణి చంపి ద్వారం దగ్గరికి వచ్చేసరికి అది మూయబడి ఉన్నది. ఎట్లోకట్ల దాన్ని కొట్టి విరగ్గొట్టి బయటికొచ్చాను. దారెంబడంతా ఆలోచించుకున్నాను. నాకు తెలిసిన విషయం ఏమంటే, నాకు తేలిందేమంటే చివరికి, వీడి సుగ్రీవుడు నృశంస, దయలేనివాడు. భ్రాతృ సౌహృదం విస్మృత్య, సోదర స్నేహాన్ని కూడా మర్చిపోయి ఈ రాజ్యాన్ని వాడే ఆత్మనః ప్రార్థయత, తనకు కావాలని కోరుకుని వాడే. అందుకని ఏం చేశాడంటే, ఆ అసురుడు నన్ను యుద్ధానికి పిలిస్తే వీడు కూడా వచ్చాడు. ఆ అసురుడు పారిపోతుంటే నాతో పాటు వచ్చాడు వెంబడిస్తూ ఉంటే. బిలద్వారం దగ్గర ఉండురా, నేను ఇప్పుడే వస్తానంటే నా సంగతి తెలియదు వీడికి. ఆ రాక్షసుడిని చంపొస్తానని తెలుసు కదూ. కానీ నేను అట్లానే పోవాలి అని కావాలనే వీడు, ఆ రాజ్యం వాడికి కావాలి, వేరే మార్గంగా వాడికి ఆ రాజ్యం రాదు కాబట్టి ఆ రాజ్యాన్ని కొట్టేయాలని అందుకోసమే ఇంత ప్రణాళిక వేసి ఆ బిలద్వారానికి ఒక బండరాయిని అడ్డుగా పెట్టి వచ్చేశాడు. రాజ్యం కోసము ఇటువంటి క్రూర కర్మ చేశాడు. సొంత తమ్ముడయ్యుండి కూడా సోదర ప్రేమను వదిలిపెట్టి. ఏవముక్త్వా తు మాన్ తత్ర వస్త్రేణ ఏకేన వానరః నిర్వాసయామాస తదా వాలి విగత సాధ్వసః. ఏవం ఉక్త్వా, ఇట్లా చెప్పి, మాం నన్ను, ఆ వానరుడు, ఏకేన వస్త్రేణ కట్టుబట్టలతో, ఆ వాలి విగత సాధ్వసః జంకు గొంకు లేకుండా, తదా అప్పుడు, నిర్వాసయామాస నన్ను వెళ్ళగొట్టాడు. కట్టుబట్టలతో నన్ను వెళ్ళగొట్టాడు. తేన అహం అపవిద్ధః చ హృతదారః చ రాఘవ తద్భయాచ్చ మహీకృత్స్న క్రాంతాయ్యం సవనార్ణవ. తేన అందుకని, ఓ రాఘవ, అహం నేను అపవిద్ధః ఈ విధంగా దెబ్బతిని భార్యకు కూడా దూరమయ్యి, ఆ భయంతోటే, వాడి భయానికే ఈ భూమి అంతా అడవులతో సముద్రాలతో నిండి ఉన్న ఈ భూమి అంతా ఇట్లా భయంతో తిరుగుతున్నాను. వాడి వల్ల నా వాళ్ళందరికీ దూరమై, నా భార్యకు దూరమై, నేను ఒక్కడినే ఇట్లా భయంతో తిరుగుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆ సర్గ కూడా పూర్తయింది. ఇంకా వాలి గురించే చెప్తూ వస్తూ ఉన్నాడు. చూద్దాము. వాలినః పౌరుషం యత్ తద్యత్ చ వీర్యం ధృతిః చ యా తత్ మమ ఏకమనాః శ్రుత్వా విధత్స్వ యత్ అనంతరం. రామ, ఆ వాలి యొక్క పౌరుషం యత్ ఎటువంటిదో, ఎంతటిదో, యత్ చ వీర్యం వాడి పరాక్రమం ఎటువంటిదో, వాడి ధృతి యా ఎటువంటిదో, ఇటువంటివన్నీ నేను చెప్తాను. చెప్తున్నా నా నుంచి ఏకమనాహ ఏకాగ్ర చిత్తంతో ఫోకస్డ్గా విను. శృత్వా విని, యదనంతరం తర్వాత ఏం చెయ్యొచ్చో దాన్ని విధత్స్వ చెయ్యి నువ్వు. వాలికి ఎటువంటి పౌరుషం ఉంటుందో, ఎటువంటి పరాక్రమమో, ఎటువంటి ధృతి, ఎట్లా ఉంటాడో వాడి సంగతి చెప్తాను. విని ఏం చెయ్యొచ్చో ఆలోచన చెయ్యి నువ్వు అని చెప్తూ ఉన్నాడు. మా వాడు వాలి ఎటువంటి వాడంటే,
సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాత్ అపి చ ఉత్తరం క్రామతి అనుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. మా వాలి సూర్యే అనుదితే సూర్యోదయం కన్నా ముందే లేచి వీడు తయారయ్యే పశ్చిమ సముద్రం నుంచి తూర్పుకు, తూర్పు నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మొత్తం అంతా ప్రతి సముద్రానికి వెళ్ళి సూర్యోదయం కల్లా లేచి వెళ్ళిపోయే సూర్యుడికి సంధ్యావందనాలన్నీ చేసేవాడు. అటువంటి వాడు మావాడు. పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందే లేచి సూర్యుడు ఉదయిస్తూనే 4 సముద్రాల్లో వాడు సంధ్యావందనాలు చేసేవాడు. అగ్రాణి ఆరుహ్య శైలానాం శిఖరాణి మహాంతి అపి ఊర్ధ్వముత్క్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఈ కొండలుంటాయి గదా! శిఖరాలు, శైలాలు వాటి పెద్ద పెద్ద ఈ శిలలుంటాయి గదా! శైలాలు, పర్వతాలు వాటి యొక్క అగ్రాణి శిఖరాన్ని పెద్ద పెద్ద శిఖరాలన్నింటినీ గూడా మహాంతి వాటన్నింటినీ ఆరుహ్య ఎక్కి తరస బలంగా వాటిని ఊర్ధ్వముక్షిప్య పైకెత్తి ప్రతిగృహ్ణాతి పట్టుకుంటాడు. మా వాడేం చేస్తాడు, వాడి బలం ఎంతటిదంటే, వాడి వేగం చెప్పాను కదా! వాడు పొద్దున్నే చీకట్లోనే లేచి సూర్యోదయం లోపల బయలుదేరి సూర్యోదయం అవుతూ ఉండగానే 4 సముద్రాల్లో వాడు సూర్యుడికి పూజలు చేసి వచ్చేవాడు. అట్లానే వాడు కొండలన్నీ ఎక్కి పెద్ద పెద్ద కొండ శిఖరాలన్నీ లేపి బంతులాడేవాడు వాడు. బహవః సారవంతః చ వనేషు వివిధాః ద్రుమాః వాలినా తరసా భగ్నాః బలం ప్రధయత ఆత్మనః. మా వాడి బలం ఎటువంటిదంటే ఎన్నో సారవంతమైన పెద్ద పెద్ద చెట్లు, అడవుల నిండా ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నింటినీ పట్టుకుని ఆత్మనః బలం ప్రధయత వాడి బలాన్ని ప్రదర్శిస్తూ బలంగా భగ్నం చేసేవాడు. పెద్ద పెద్ద చెట్లన్నీ విరిచేసేవాడు. ఎందుకురా అంటే ఏమీ లే, వాడికి బలం ఎక్కువ కాబట్టి. వాడి బలాన్ని ప్రదర్శిస్తూ అట్లనే విరిచేసేవాడు. కొండలన్నింటితో బంతులాడతాడు, చెట్లన్నీ విరిచేస్తూ ఉంటాడు. అట్లా చేస్తూ ఉంటాడు. వాడికేం తోచక, వాడికి బలం ఎక్కువై. ఇంక వీడిట్లా ఉంటే ఇట్లాంటి వాడు ఇంకోడున్నాడు. మహిషః దుందుభిః నామ కైలాస శిఖర ప్రభః బలం నాగసహస్రస్య ధారయామాస వీర్యవాన్. దుందుభి అన్న పేరున్న ఒక మహిషుడున్నాడు. కైలాస శిఖర ప్రభః కైలాస పర్వతం లాగా ఉంటాడు. 1000 ఏనుగుల బలంతో ఉంటాడు. అంతటి బలాన్ని ధరించిన వీరుడు వీడు. ఎవరు ఈ దుందుభి కొడుకే ఆ మాయావి అని చెప్పాను గదా! వాడి యుద్ధం ఇంతకుముందు చూసావు గదా! ఇప్పుడు వాళ్ళ నాన్న మాయావి వాళ్ళ నాన్న దుందుభి. ఇంక వీడితోటి వీడి యుద్ధం చూడు. వీర్యోత్సేకేన దుష్టాత్మా వరదానాత్ చ మోహితః జగామ సుమహాకాయః సముద్రం సరితాం పతిం. ఆ దుష్టాత్మ దుర్మార్గుడు వీర్యోత్సేకేన వాడు వీర్యము ఉద్ధతితో ఉంటే వరదానాలతో మోహం పొంది ఉన్నవాడు పెద్ద కాయంతో ఉంటాడు. వాడొకసారి ఈ దుందుభి సరితాంపతిం సముద్రం జగామ నదులకు పతి అయిన సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వీడికేమి తోచక, మావాడు ఏమీ తోచక కొండలతో బండలతో బంతులాడుతూ ఉంటాడు, చెట్లన్నీ విరదీస్తూ ఉంటాడు. వీడికి కూడా అంతకన్నా ఎక్కువ బలం. మరేం చేస్తాడు, వీడికి కూడా అటువంటి బలము చేయడానికి ఏమీ పనిలేదు. కాబట్టి వీడేం చేశాడు, ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఊర్మివంతం అభిక్రమ్య సాగరం రత్న సంచయం మహ్యం యుద్ధం ప్రయచ్చ ఇతి తమువాచ మహార్ణవం. ఊర్ములతో పెద్ద పెద్ద అలలతో ఉన్న రత్నాలతో నిండి ఉన్న ఆ పెద్ద సముద్రం దగ్గరికి అభిక్రమ్య వెళ్ళి ఆ సాగరం దగ్గరికి దాంతో మహ్యం యుద్ధం ప్రయచ్చ నాతో యుద్ధం చెయ్యి అని ఉవాచ అన్నాడు. తతః సముద్రః ధర్మాత్మ సముద్ధాయ మహాబలః
అబ్రవీత్ వచనం రాజన్ అసురం కాలచోదితం. తతః ఇంకా ధర్మాత్ముడు మన సముద్రుడు ఆ మహాబలుడు సముద్ధాయ ఏదో ఒక రూపంలో పైకొచ్చి ఈ వచనాన్ని ఓ రాజన్ ఆ అసురుడితో అబ్రవీత్ అన్నాడు. ఈ అసురుడికి కాలం వచ్చింది కాబట్టే పోయే కాలము అనవసరంగా పోయి సముద్రుడితో పెట్టుకుంటే సముద్రుడు వీడితో ఏం చెప్పాడంటే సమర్థః నాస్మి తే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం చ అభిధాస్యామి యః తే యుద్ధం ప్రదాస్యతి. తే నీతో యుద్ధం చేయడానికి నీకు యుద్ధం ఇవ్వడానికి సమర్థః నాస్మి నేను సమర్థుణ్ణి కాదు. ఓ యుద్ధంలో వైసారథ్యం కలిగిన వాడా అయితే శ్రూయత నేను ఒక మాట చెప్తాను విను. యహ ఎవడైతే తే నీకు యుద్ధం ప్రదాస్యతి నీకు యుద్ధం ఇస్తాడో వాడి గురించి అభిధాస్యామి చెప్తాను విను. శైలరాజ మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశుర నామ్నా హిమవాన్యితి విస్తృత. శైలరాజున్నాడు తాపసికులకు శరణమైనవాడు తాపసికులకు పరమ శరణమైనవాడు. ఆ మహారణ్యంలో పర్వతరాజున్నాడు. శంకరుడికి మామగారు హిమవంతుడు అన్న పేరున్నవాడు. మహాప్రస్రవణోపేత బహుకందర నిర్జర సహ సమర్థ తవ ప్రీతిం అతులాం కర్తుం ఆహవే. పెద్ద పెద్ద సెలయేర్లతో కూడి ఉన్న బహుకంధర నిర్జర పెద్ద పెద్ద కొండ గుహలతో జలపాతాలతో ఉన్న సహా ఆ పర్వతరాజు తవ నీకు ఆహవే యుద్ధంలో అతులాం ప్రీతిం కర్తుం సమర్థ నీకెంతో ప్రీతిని కలిగిస్తాడు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. తం భీతః ఇతి విజ్ఞాయ సముద్రం అసురోత్తమః హిమవత్ వనం అగచ్చత్ శరచాపాతివచ్యుతః. ఆహా మనవాడికి సముద్రుడికి భయం వేసింది వాడు భయపడ్డాడోచ్ అనుకుని మన అసురోత్తముడు సరే పోని సముద్రుడు భయపడుతున్నాడు నాతో యుద్ధం చేయడానికి కానీ ఇంకొకటి పేరు చెప్పాడు కదా వీడి దగ్గరికి వెళ్దాం అనుకుని ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఎట్లా అంటే ఏదో ధనుస్సు నుంచి వదిలిన బాణంలాగా అంత రయ్యమని వేగంగా వెళ్ళిపోయాడు యుద్ధానికి. తతః తస్య గిరేః శ్వేతాః గజేంద్ర ప్రతిమాః శిలాః చిక్షేప బహుదాః భూమౌ దుందుభిః విననాద చ. తతః ఇంకా తస్య గిరేః ఆ కొండకి హిమవత్ పర్వతానికి తెల్లటి ఏనుగుల్లాగా ఉన్నంత ప్రమాణంతో ఉన్న గండు శిలలతో ఉన్నది అదంతా. వీడేం చేశాడంటే ఆ హిమవత్ పర్వతం పైన ఉన్న పెద్ద పెద్ద ఏనుగులంతా సైజులో ఉన్న గండు శిలలని ఎత్తి చిక్సేప విసురుతూ ఉన్నాడు భూమి మీద. పైగా మన దుందుబి పెద్ద పెద్ద నాదాలన్నీ చేస్తూ ఉన్నాడు. తతః శ్వేతాంబుదాకారః సౌమ్యః ప్రీతికర ఆకృతిః హిమవాన్ అబ్రవీత్ వాక్యం స్వే ఏవ శిఖరే స్థితః. తతః ఇంకా తెల్లటి మబ్బుల్లాంటి ఆకారాన్ని ధరించి చూడబుద్దేసే అందమైన సౌమ్యమైన రూపంతో ఆ హిమవంతుడు తన శిఖరం పైనే నిలబడి మన దుందుబితో ఇట్లా అన్నాడు. క్లేష్టుమర్హసి మాం నత్వం దుందుభే ధర్మవత్సలా రణకర్మసు అకుశలః తపస్వి శరణం హి అహం. ఓ దుందుబే ధర్మం తెలిసినవాడా త్వం నువ్వు మాం ఇట్లా నన్ను క్లేష్టం నార్హసి నన్ను బాధ పెట్టడం ఉచితం కాదు. ఓ ధర్మం తెలిసినవాడా దుందుబి ధర్మం అంటే ఇష్టమైన వాడా నన్ను ఇట్లా నువ్వు బాధ పెట్టరాదు. ఎందుకు నా బండరాళ్ళన్నీ ఎత్తి భూమి మీదకి విసురుతూ ఉన్నావు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు పీడిస్తున్నావు. రణకర్మసు యుద్ధం చెయ్యడాలు వాటిలో నేను అకుశలహ కౌశలం లేనివాడిని నాకు యుద్ధాలు అవి చేయడం రావు. నేను ఓన్లీ అహం తపస్వి శరణం హి తాపసికులకు ఆశ్రయం ఇస్తాను అంత మాత్రమే నాకు యుద్ధాలు అవన్నీ చేయడం రాదు నన్ను ఇట్లా బాధ పెట్టకు అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య ధీమతః
ఉవాచ దుందుభిః వాక్యం క్రోధాత్ సంరక్తలోచనః తస్య గిరిరాజస్య ధీమతః తద్వచనం శ్రుత్వా. ఆ పర్వతం యొక్క ఆ మాటలు విని మన దుందువి కోపంతో కళ్ళు ఎరుపెక్కుతూ ఉన్నాయి. ఈ వాక్యాన్ని ఉవాచ అంటూ ఉన్నాడు. యది యుద్ధే అసమర్థః త్వం మద్భయాత్ వా నిరుద్యమః సమాచక్ష్వ ప్రదద్యాత్ మే యః అత్య యుద్ధం యుయుత్సతః. నేనైతే యుద్ధం కోసం కోరుకుంటున్నానో అటువంటి నాకు యుద్ధం కావాలిప్పుడు. అయితే త్వం నువ్వు యది ఒకవేళ యుద్ధే అసమర్థః నీకు యుద్ధం చేయడంలో సమర్థత లేకపోతే, నీకంత సమర్థత లేకపోతే, నువ్వు సమర్థుడివి కాకపోతే, అసమర్థుడివైతే, లేదా వా మత్ భయాత్ నీకు యుద్ధం చేయడం వచ్చినా కూడా నాకు భయపడి ఉద్యమించకపోతే, నీకైతే యుద్ధం చేయడం రాకపోయిండొచ్చు, లేదా యుద్ధం చేయడం వచ్చినా కూడా నాకు నువ్వు భయపడుతుండొచ్చు. కారణం ఏదైనా సరే, పోనీ పోతే పోయింది, నాకు యుద్ధం చెయ్యాలనుంది కాబట్టి ఇప్పుడు ఎవడు నాతో యుద్ధం చేస్తాడో కనీసం అదైనా సమాచక్ష్వ చెప్పు అని అడిగాడు. హిమవాన్ అబ్రవీత్ వాక్యం శ్రుత్వా వాక్య విశారదః అనుక్తపూర్వం ధర్మాత్మా క్రోధాత్ తమసురోత్తమం. ఆ హిమవంతుడు చక్కగా మాట్లాడగలిగిన వాడు ఈ మాటలను శ్రుత్వా విని, కోపం వచ్చింది కానీ కోపంతో ఆ అసురుడితో ఈ మాటలు చెప్పలేదు. ఆ ధర్మాత్ముడు వచ్చిన కోపాన్ని అక్కడికే ఆపి కోపంగా వాడికి ఏం చెప్పలేదు, శాంతంగానే ఉన్న విషయం చెప్పాడు. చెప్తాను విను మరి. వాలీనామ మహాప్రాజ్ఞ శక్రపుత్రః పరాక్రమః అధ్యాస్తే వానరః శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం. ఓ మహాప్రాజ్ఞుడా, అన్ని తెలిసినవాడా, శక్రపుత్రుడు ఇంద్రుడి కొడుకు మహాపరాక్రమవంతుడు వాలి అన్న పేరున్నవాడు ఒకడున్నాడు. వానరుడు గొప్ప ప్రభావం కలిగిన వాడు. కిష్కింధలో ఉంటాడు ఆ శ్రీమంతుడు. అక్కడ అధ్యాస్తే ఉన్నాడు, ఇప్పుడు కిష్కింధలో ఉన్నాడు. సహ సమర్థః మహాప్రాజ్ఞః తవ యుద్ధ విశారదః ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేహ ఇవ వాసవః. సహ ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సమర్థుడు, నీకు యుద్ధం చేయడానికి నీతో, మహాప్రాజ్ఞుడు, గొప్ప యుద్ధ కళలు తెలిసినవాడు, నీతో ద్వంద్వ యుద్ధం ద్వంద్వ యుద్ధం చేయడానికి ఆయన వస్తాడు. ఏదో నముచితో యుద్ధం చేయడానికి ఇంద్రుడు వెళ్ళిపోయినట్టు నీతోటి యుద్ధం చేయడానికి ఆయన వచ్చేస్తాడు. తం శీఘ్రం అభిగచ్చత్వం యది యుద్ధమిహ ఇచ్చసి సహ హి దుర్దర్శనః నిత్యం శూరః సమర కర్మణి. ఆయన శూరుడు, నిత్యము యుద్ధ కర్మల్లోనే ఉంటాడు నీలాగానే. దుర్దర్శనుడు, ఆయన అడ్డుకోవడం కష్టము. శీఘ్రం వెంటనే వెళ్ళి అక్కడికి, నీకు యుద్ధం కావాలంటే అని చెప్పాడు. శ్రుత్వా హిమవతః వాక్యం క్రోధావిష్టః సహ దుందుభిః జగామ తాం పురీం తస్య కిష్కింధాం వాలినః తదా. హిమవంతుడు చెప్పిన ఈ మాటలు విన్నాడు. ఆ దుందువి మహాకోపంతో ఆవేశించబడ్డవాడై యుద్ధానికి సిద్ధమవుతూ కిష్కింధాపురికొచ్చాడు. ఏదైతే మన వాలి పాలిస్తూ ఉన్నాడో ఆ పురికి జగామ వెళ్ళాడు. ధారయన్ మాహిషం రూపం తీక్ష్ణ శృంగః భయావహః ప్రావృషీవ మహామేఘః తోయపూర్ణః నభస్థలే. పెద్ద ఎద్దు లాంటి రూపం అది. తీవ్రమైన కొమ్ములతో, వాడి అయిన పదునైన కొమ్ములతో భయంకరంగా ఉన్న రూపము. పైగా చూడ్డానికి ఎంత కారు నలుపు అంటే ఆ మహిషము, ఆ ఎద్దు వర్షాకాలంలోని పెద్ద మబ్బుల్లాగా ఉన్నాడు. నీటితో నిండిన, వర్షాకాలంలో నీటితో నిండిన పెద్ద మబ్బుల్లాగా ఉన్నాడు. ఆకాశంలో ఆ మబ్బులు ఎట్లా ఉంటాయో భూమి మీద వీడు అట్లా ఉన్నాడు. తతః తు ద్వారమాగమ్య కిష్కింధాయాః మహాబలః ననర్ద కంపయన్ భూమిం దుందుభిః. దుందుభిః యథా, ఆ దుందువిలాగానే మోగాడు. ఎంత పెద్ద అరుపులంటే దుందుబిల్లాగా మోగుతున్నాయి ఆయన.
మాటలు అంత గట్టిగా నర్దిస్తూ, అరుస్తూ, భూమిని కంపింపజేస్తూ, ఆ మహాబలవంతుడు కిష్కింధ నగరం యొక్క ద్వారం దగ్గరకొచ్చాడు. అక్కడ నిలబడి గట్టిగా పెడబొబ్బలు పెడుతున్నాడు. సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం ధారయన్ ఖురైః విషాణేన ఉల్లిఖన్ దర్పాత్ తద్వారం ద్విరదహయధా. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ విరుస్తూ, భూమంతా తన గిట్టలతో చీలుస్తూ, తన వాడి అయిన కొమ్ములతో ఆ ద్వారము కిష్కింధ నగరపు ద్వారాన్ని ఏదో ఏనుగులాగా పొడుస్తూ అక్కడ నిలబడి అరుస్తున్నాడు. ఈలోగా మనవాడు విన్నాడు లోపల నుంచి మన్నయ్య వాలి. అంతఃపురగతః వాలి శ్రుత్వా శబ్దమమర్షణః నిష్పపాత సహ స్త్రీభిః తారాభిః ఇవ చంద్రమాః. మన్నయ్య రాత్రిపూట పాపం నిద్రపోతున్నాడు. మళ్ళీ ఇదే గోల. దుందువైనా సరే, దుందువి కొడుకైనా సరే అర్ధరాత్రి పూట వచ్చేస్తారు యుద్ధానికి ఇంతోటి పాపం. ఆయన పడుకున్నాడు అంతఃపురంలో ఆడవాళ్లతో, స్త్రీలతో. ఈ అరుపులు, ఈ శబ్దాలు, రణగుణ ధ్వనులు మొత్తం విన్నాడు. అమర్షణ తట్టుకోలేక ఒళ్ళు మండి వాళ్ళందరితో పాటు నిష్పపాత బయటకు వచ్చేసాడు పాపం. ఎట్లా అంటే తారకలతో పాటు ఉన్న చంద్రుళ్లాగా. ఎక్కువ మాట్లాడలేదు. సగం నిద్రలో ఉన్నాడు. ఈ గోలకి యువతలకు వచ్చాడు. ఏంటని అడుగుతున్నాడు. ఏమడిగాడంటే కొన్ని మాటలు. మితం వ్యక్తాక్షర పదం తం ఉవాచాధ దుందువిం హరిణాం ఈశ్వరః వాలి సర్వేషాం వనచారిణాం. ఆ వనంలో చరించే వాటన్నింటికి హరులందరికీ ఈశ్వరుడు, రాజుగారు, ప్రభువు మా వాలి. పాపం పడుకొని నిద్రపోతుంటే ఈ దుందువి గోల. బయటికొచ్చి మితము కొన్ని మాటలు చాలా స్పష్టంగా క్లియర్గా అడిగాడు. ఏమన్నాడంటే దుందువితో, కిమర్థం నగర ద్వారమిదం రుద్ధ్వా వినర్దసి దుందుబే విదితః మే అసి రక్ష ప్రాణాన్ మహాబల అన్నాడు. ఏమిరా నువ్వు నగర ద్వారం దగ్గరికి వచ్చి కిమర్థం ఏ కారణానికి ఇట్లా దాన్ని అడ్డగించి అరుస్తున్నావో ఓ దుందుబి. మే విదితః అసి నువ్వెవరో నాకు తెలుసో. ఓ మహాబలుడా, ప్రాణాన్ రక్ష, నీ ప్రాణాల్ని రక్షించుకోపో అన్నాడు. నాకు ఒళ్ళు మండిందంటే చంపేస్తాను, మర్యాదగా పారిపో, నీ ప్రాణాల్ని నువ్వు దక్కించుకో అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరేంద్రస్య ధీమతః ఉవాచ దుందుభిః వాక్యం రోషాత్ సంరక్తలోచనః. వానరేంద్రుడు ధీమంతుడు, బుద్ధిమంతుడు వాలి. ఆ వాలి యొక్క మాటలు విన్నాడు దుందువి. రోషంతో ఎరుపెక్కిన కన్నులతో ఈ విధంగా బదులు పలుకుతున్నాడు. మా అన్నయ్యతో దుందువి ఏమన్నాడంటే, నత్వం స్త్రీ సన్నిధౌ వీరా వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్చాద్య తతః జ్ఞాస్యామి తే బలం. నీ గొప్పలన్నీ నువ్వే చెప్పుకుంటున్నావు. ఆడాళ్ల ముందు ఓ వీరుడా నువ్వు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడడం తగదు. నాతో యుద్ధం చెయ్యి, అప్పుడు నీ బలమెంతో నేనే తెలుసుకుంటాను. అథవా ధారయిష్యామి క్రోధమద్య నిశాం ఇమాం గృహ్యతాం ఉదయః స్వైరం కామభోగేషు వానర. లేకపోతే ఓ వానరుడా, అథవా లేకపోతే ఏం చెయ్యంటే, అద్య ఇప్పుడు నేను ఇమాం నిశాం ఈ రాత్రికి క్రోధం ధారయిష్యామి నా కోపాన్ని అదిమి పెడతాను. ఇప్పటికైతే నా కోపాన్ని ఆపుకుంటాను. నువ్వేం చెయ్యి అంటే, స్వైరం కామభోగేషు గృహ్యతాం నీకు ఇష్టం వచ్చినంత వరకు ఉదయః తెల్లవారిన దాకా నీ ఇష్టం వచ్చిన కోరికలన్నీ తీర్చుకోపో. దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య చ వానరాన్ సర్వశాఖా మృగేంద్రహత్వం సంసాదయ సుహృజ్జనం. నువ్వు చేయాలనుకున్న దానాలన్నీ చేసుకో. నీ వానరులను ఎవరెవరిని నువ్వు కౌగిలించుకోవాలనుకుంటున్నావో, ఎవరెవరికి ప్రేమ చూపించాలనుకుంటున్నావో అవన్నీ చూపించుకో. సర్వశాఖా మృగేంద్రహత్వం నువ్వు ఈ శాఖా మృగాలకు వానరులందరికీ ఇంద్రుడివై ఉన్నావు కదా, రాజువై. నువ్వేం చెయ్యి అంటే, నీ సుహృజ్జనులందరి దగ్గర వీడ్కోలు పొందు, అందరికీ చెప్పిరా, మీ వాళ్ళందరికీ చెప్పిరా, ఇంక అయిపోతావు నువ్వు నా చేతిలో. సుదృష్టాం కురు కిష్కిందాం కురుష్వ ఆత్మసమం పురే
క్రీడస్వచ్చ సహ స్త్రీభిః అహంతే దర్పనాసనః. చూడదలుచుకుందంతా చూడు, చేయదలుచుకుందంతా చెయ్యి. కిష్కింధని ఇంకోసారి చివరిసారిగా చూసుకొని రాపో. నీ పురిని, నీకంత ఇష్టమైన నీ పురిని చివరిసారిగా చూసుకుని, నీ అంతటి వాణ్ణి ఎవడినైనా రాజుగా కూడా నువ్వు ప్రకటించి, నీ ఆడవాళ్ళందరితో ఆడుకుని రాపో. నీ దర్పాన్ని నేను నాశనం చేస్తాను అని దుందుభి చెప్పాడు. యహ హి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్ సహ భ్రూణః లోకే త్వద్విధం మదమోహితం. నీతోటి నేను ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయనంటున్నానో తెలుసా ఓ వాలి? ఎవరైనా మత్తెక్కి ఉంటే, ప్రమత్తుడై అప్రమత్తంగా లేకపోతే, సుప్తం నిద్రపోతూ ఉంటే, రహితం ఒక్కడే ఉంటే, భయపడుతూ ఉంటే, అటువంటి వాణ్ణి చంపితే ఈ లోకంలో భ్రూణహత్య మహాపాపం తాకుతుంది. నువ్వు మదమోహితుడివై ఉన్నావు, మత్తెక్కి ఉన్నావు కాబట్టి నిన్నిప్పుడు నేను చంపను. పోయి నీ ఇష్టం వచ్చినట్టు అన్ని అనుభవించు, పొద్దున్నే రాపో, అప్పుడు నీ సంగతి చూస్తాను అని దుందుభి చెప్పాడు. సహ ప్రహస్య అబ్రవీత్ మందం క్రోధాత్ తమ అసురోత్తమం విసృజ్య తాః స్త్రియః సర్వాః తారా ప్రభృతికాః తదా. సహ మావాడు మన్నయ్య ప్రహస్య బాగా గట్టిగా నవ్వాడు. నవ్వి మహాకోపంతో ఆ అసురుడితో ఈ విధంగా నెమ్మదిగా అంటూ ఉన్నాడు. ఈలోగా ఆడవాళ్ళందరినీ లోపలికి పంపించేశాడు. తారా మొదలైన వాళ్ళందరినీ కోపంతో మందస్వరంతో ఆ అసురుడితో ఈ విధంగా అన్నాడు. మత్తహాయమితి మామన్స్థాః యది అభీతహాసి సంయుగే మదహాయం సంప్రహారే అస్మిన్ వీరపానం సమర్థ్యతాం. అయం మత్తః ఇతి మామన్స్థాః, నేను మత్తెక్కి ఉన్నానని అనుకోకో. యది ఒకవేళ అభీతహాసి సంయుగే, యుద్ధం చేయడానికి నీకు భయం లేకపోతే రామరి చేద్దాం యుద్ధము. నేను మద్యపానం చేశానంటున్నావు కదా, యుద్ధంలో ఇటువంటి మద్యపానము వీరపానమని సమర్థ్యతాం తెలుసుకోపో. నేను మద్యపానమే చేశాను గాని ఇది యుద్ధానికి వీరపానం, ఇది వీరులు చేసే పానం. పో, మత్తెక్కి ఉన్నానని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. తం ఏవ ముక్త్వా సంక్రుద్ధః మాలాం ఉత్క్షిప్య కాంచనీం పిత్రా దత్తం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. ఈ విధంగా ఆ అసురుడితో చెప్పి మహాకోపంతో మెడలోని ఆ బంగారు మాలను తీశాడు. వాళ్ళ నాన్న ఇంద్రుడిచ్చాడు ఒకానొక సమయంలో మన వాలికది. దాన్ని తీసి పక్కన పెట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎందుకు అంటే అది మహా ప్రభావం ఉన్న మాల, కాంచనమాల, బంగారు మాల. అయితే అది ఒకవేళ మెడలో ధరించినప్పుడు ఎవరైనా మరణిస్తే దాని ప్రభావం పోతుందని ఏదో ఉంది దానికి. కాబట్టి సావో రేవో చూసుకుందామనే, చచ్చినా పర్వాలేదు వీడితోటి యుద్ధం చెయ్యాలనే ఆయన నిర్ణయించుకొని వస్తున్నాడు. అందుకని దాన్ని పక్కన పెట్టేసి వస్తూ ఉన్నాడు. అన్న చోట ఈ సర్గ కూడా పూర్తవుతూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచమ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.